నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. గల్ఫ్లో జరగబోయే అతిపెద్ద వేడుక గామా అవార్డ్స్. గామా అవార్డ్స్ ఇది 4th లార్జెస్ట్ ఈవెంట్ తెలుగులోనే. గామా అవార్డ్స్ గల్ఫ్ ఆంధ్ర మ్యూజికల్ అవార్డ్స్ అని 2008లో కేసరి త్రిమూర్తులు గారు ఈ కంపెనీని పెట్టారు దుబాయ్లో. 2013లో ఫస్ట్ ఈవెంట్ కని విని ఎరగని రీతిలో చేశారు ఆ రోజు. దాని తర్వాత వరుసగా 3 ఈవెంట్స్, ఇది 4వ అతిపెద్ద ఈవెంట్ జరగబోతుంది. ఇది మార్చ్ 3వ తారీఖున జబీల్ పార్క్లో కనుల పండుగ జరగబోయే ఈ కార్యక్రమానికి మనము అందరం కలిసి దీన్ని దిగ్విజయంగా గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నాను. అయితే ఈ కార్యక్రమానికి నటీనటులు మంచు మనోజ్, నిఖిల్ సిద్ధార్థ, ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్, తేజ సజ్జా, సంయుక్త మీనన్, నిధి అగర్వాల్, ఫైరా అబ్దుల్లా, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, నందిని దక్ష, నాగర్కర్, నేహా శెట్టి, మురళీ శర్మ, అశ్విని కల్శేఖర్, ఇలా రకరకాల నటీనటులు అందరూ కూడా అన్ని క్రాఫ్ట్స్ నుంచి వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ కూడా రినౌండ్ డైరెక్టర్స్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. వారిలో విఎన్ ఆదిత్య గారు, హరిశంకర్, మెహర్ రమేష్, హను రాఘవపూడి, బాబీ, తరుణ్ భాస్కర్, సాయి రాజేష్, బుచ్చిబాబు, ఇలా రకరకాల డైరెక్టర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అట్లాగే ప్రముఖ సంగీత దర్శకులు డాక్టర్ కోటి, డిఎస్పి తమన్, ఎంఎం శ్రీలేఖ, రఘు కుంచే, అనూప్ రూబెన్స్, హేషం అబ్దుల్ వహాబ్, విశాల్ చంద్రశేఖర్లతో పాటు గీతా రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్, గాయకులు నల్గొండ గద్దర్, రాహుల్ సిబ్లిగంజి, హారిక, నారాయణ్, మౌనిక, లిప్సిక, అరుణ్ కౌండిన్య, ధనుంజయ్, అనురాగ్, కులకర్ణి, ఎంఎల్ శృతి ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అలాగే కమెడియన్స్ కూడా ముక్కు అవినాష్, రోహిణి ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమానికి రావాలి. అలాగే ప్రముఖ నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. వారిలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత శ్రీ నవీన్, శ్రీ డివివి దానయ్య, టీజీ విశ్వప్రసాద్ గారు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, ఇలా అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో హోస్ట్ చేసేవారు మనకు తెలుసు. ప్రతి సినిమాని ఏ లాంచ్ చేయాలన్నా కూడా సుమా గారి చేతుల మీదుగా ప్రతి మూవీ ట్రైలర్స్ని లాంచ్ చేస్తుంటారు. సో వారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అలాగే మన జబర్దస్త్లో హైపర్ ఆది గారు మనం చూసాం, చాలా తక్కువ సమయంలోనే వారు ఉన్నత స్థాయిని అధిరోహించారు. సో హైపర్ ఆది గారు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతున్నారు. సందడి. దయచేసి మనం అందరం ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుదాం. అన్ని ఏరియాస్లో ఈ టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు కింద పొందుపరిచిన కాంటాక్ట్స్ నంబర్స్లో మీరు టికెట్స్ తీసుకొని అందరం ఆ రోజు 3వ తారీఖు జబీల్ పార్క్లో మనం అందరం కలుద్దాం. నీవు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ఒక ప్రభంజనం. అదే గామా అవార్డ్స్ యొక్క సందడి. మార్చ్ 3వ తారీఖు 2024 జబీల్ పార్క్ దుబాయ్లో కలుద్దాం. కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ చేద్దాం. జై హింద్, జై భారత్.